హాయ్ ఫ్రెండ్స్, 3 రోజుల నుంచి అయితే మట్టికి గాలి దుమ్మ బాగా బేవచ్చంగా అయితే కొడుతుంది. ఎట్లా కొడుతుందంటే ఇండియాలో వర్షాలు ఎలా కొడుతున్నాయి అలా కొట్టింది ఇక్కడ దుమ్ము అయితే మట్టికి. ఇక్కడ మా కోయిటోడు వస్తున్నానని చెప్పాడు. ఈ లోపల చెత్త పెరిగిపోయింది, ఇది కోయిపోతే బాగోదు చూస్తాకని చెప్పి అయితే మట్టికి నైట్ 7:30 కంటే సందమామ పైకి వస్తుంది, సూర్యుడు కింద దిగే టైంలో కోసాను వెళ్ళి. పొద్దున మాటలు 5ంటికి అయితే లేచాను. దివాణి కాడికి వచ్చేటప్పటికి 3 రోజుల దుమ్ము మొత్తం ఎక్కడలేని చెత్త అంత దివాణి మీద పడింది. ఎట్లా ఉందో చూడండి. చేసేది ఏం లేదు, మన దగ్గర ఉన్న పైప్ తో అయితే ఫస్ట్ కోటింగ్ ఈ దుమ్ము అయితే బయటకు కొట్టాలి. తర్వాత పిసుకులు అనేవి ఇక్కడ బాగా రెట్లనే వేసేసినాయి. ఈ సిగ్గు లేకుండా అయితే పైపుతో అయితే క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అయితే మట్టికి సగం క్లీన్ చేశాను. దీనికే 1:30 టైం పట్టింది. ఇంకా మిగతాది అయితే ఇంకా ఉంది. ఇంకా చెత్త బాటిల్ సహా మొత్తం దివాణి మీదకి వచ్చేసింది. ఇదేం కర్మరా బాబు, కష్టమైనా సరే 3 గంటల వరకు దీన్ని ఇచ్చుకొని అయితే మొత్తం క్లీన్ చేసేసి సర్పిచ్చి శుభ్రంగా అయితే కడిగేసాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా 3 గంటలు కష్టపడితే రిజల్ట్ అయితే ఇట్లా వచ్చింది. బళ్ళలతో సహా కడిగేసాను నీట్ గా. ఇక మన సూర్య భగవానుడు కూడా మండిపోతున్నాడు. ఇంకా క్లీన్ చేయక ముందు అయితే దివాణి వీడియో ఇట్లా ఉంది. క్లీన్ చేసిన తర్వాత అయితే మట్టికి ఇంత నీట్ గా పెట్టాను. లాస్ట్ మెట్లు కూడా వదలలేదు, దాన్ని కూడా కడిగేశాను. ఇంకేముంది, నా దగ్గర ఉన్న ఒంటికి కొంచెం గడ్డి కోసి నా కడుపు కూడా నింపుకొని తర్వాత వెళ్ళి గ్రౌండ్ తోడ్చాలి. ఉంటాను, బాయ్.